వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఇంటిలో మందారం మొక్క ఉన్న ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడాల్సిన వీడియో. మాల్వేసి కుటుంబానికి చెందిన మందార మొక్క ఒక అందమైన పూల మొక్క. మందార మొక్కను చైనీస్ హైబిస్కస్ లేదా చైనా రోజ్ అని పిలుస్తారు. దీనిని ఉష్ణ మరియు సమశీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం ఎక్కువగా పెంచుతారు. పువ్వులు పెద్దవిగా, సామాన్యంగా ఎరుపు రంగులో, సువాసన లేకుండా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మందార పువ్వులు తెలుపు, పసుపు, కాషాయం వంటి అనేక రకాల రంగుల్లో పోస్తాయి. మందార మొక్కలో ఆకులు, పువ్వులు, కాండం ఇలా దాదాపుగా అన్ని భాగాలు ఉపయోగపడతాయి. అలాగే ఎన్నో ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో మందార మొక్కల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. భారతీయ ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు. కొన్ని దేశాలలో ఎండిన మందార ఆకులను వంటకాలకు గార్నిష్గా ఉపయోగిస్తారు. మందార పువ్వులతో, ఆకులతో టీ తయారు చేస్తారు. కొన్ని పరిశోధనల ద్వారా మందార ఆకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని కనుగొన్నారు. ఆయుర్వేదం ప్రకారం ఎరుపు మరియు తెలుపు మందారాలలో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు. మందార ఆకులలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మందార ఆకులను మెత్తని పేస్ట్గా చేసి తలకు పట్టిస్తే మంచి కండిషనర్గా పనిచేస్తుంది. అలాగే జుట్టు ముదురు రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది. కొన్ని దేశాలలో మందార ఆకులతో టీ తయారు చేసి ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మూత్ర విసర్జన ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ సమయంలో ఈ టీ తాగితే మూత్ర విసర్జనకు ప్రేరకంగా పనిచేస్తుంది. అంతేకాకుండా డిప్రెషన్ సమయంలో మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మందార ఆకు చర్మ సంరక్షణలో కూడా చాలా ఎక్కువగానే ఉపయోగిస్తున్నారు. చర్మం మీద ముడతలను తగ్గిస్తుంది. అలాగే అతి నీలలోహిత రేడియేషన్ పీల్చుకునే యాంటీ సౌర ఏజెంట్గా బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. మందార ఆకు టీని త్రాగటం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇటీవల మందార ఆకుపై చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. కాబట్టి రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు మందార ఆకు టీని త్రాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మందార ఆకు టీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దాని కంటెంట్ ధమనుల లోపలి భాగంలో పొరలుగా ఏర్పడకుండా నివారించడంలో సహాయపడుతుంది. తద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మందార ఆకులో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు సమస్యలు వచ్చినప్పుడు తొందరగా తగ్గడానికి సహాయపడుతుంది. మందార ఆకు టీ త్రాగటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండడం మరియు ఆహార జీర్ణక్రియను వేగవంతం చేయడం ద్వారా శరీరంలో అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. మందార ఆకు టీని రెగ్యులర్గా ఉపయోగించడం వలన శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గడమే కాకుండా సరైన ఋతుచక్రం నియంత్రించడంలో మహిళలకు బాగా సహాయపడుతుంది. హార్మోన్లు సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. మందార ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి సహాయపడి వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. మందార పూల టీ పుల్లని రుచిని కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని పుల్లని టీ అని కూడా పిలుస్తారు. అంతేకాక ఇది కాన్బెర్రీ రుచిని పోలి ఉంటుంది. ఈ టీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంది. మీ ప్రాధాన్యతను బట్టి వేడిగాను లేదు చల్లగాను త్రాగవచ్చు. ఈ టీలో క్యాలరీలు తక్కువ, కెఫిన్ ఫ్రీగా ఉంటుంది. మందార ఆకుల టీ మరియు మందార పువ్వుల టీ తాగినప్పుడు ఇప్పుడు చెప్పిన అన్ని ప్రయోజనాలకు శరీరానికి అందుతాయి. ఏ టీ తాగినా ఇబ్బంది లేదు. ఈ రోజుల్లో ఆరోగ్యానికి కన్నా అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందం కోసం ఖర్చు కూడా ఎక్కువ పెడుతున్నారు. అయితే అందానికి మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నా సహజ సిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగిస్తే ఖర్చు తగ్గడమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మందార పువ్వు, మందార ఆకులతో తయారు చేసిన నూనె చర్మ, జుట్టు సంరక్షణలో చాలా బాగా పనిచేస్తుంది. మందార నూనెను జుట్టుకు రాస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా మృదువుగా ఉంటుంది. చుండ్రు సమస్య ఉన్నప్పుడు ఈ నూనెను తలకు రాసి 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తొలగిపోతుంది. ఈ నూనె స్నానానికి వెళ్లే ముందు ముఖానికి రాసుకుని 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేస్తే ముఖం మీద ఉన్న మృత కణాలన్నీ తొలగిపోతాయి. ఈ నూనెతో మసాజ్ చేస్తే పాదాల పగుళ్ళు కూడా తగ్గిపోతాయి. జుట్టు నిర్జీవంగా మారినప్పుడు 6 మందార ఆకులను 2 చెంచాల కలబంద గుజ్జును మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్ట్ను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయటం వలన జుట్టు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా రాలే సమస్య తగ్గడమే కాకుండా జుట్టు కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. టీ డికాషన్లో 1 స్పూన్ మందార పొడి, 2 చుక్కల నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన,
2 చుక్కల బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మంచి కండిషనర్గా ఉపయోగపడటమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మందార చెట్టులో ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.